ఏదైతే కేఎస్ఆర్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఓ మాట అన్నాడు లాస్ట్లో. ఏమన్నాడంటే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. ఈరోజు పొద్దున్నుంచి కూడా వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. దీంతోపాటు అంబటి రాంబాబు తన యొక్క ఫేస్బుక్ ఎక్స్లో తను ఏం మాట్లాడుతున్నాడంటే తన కమ్మ సామాజిక వర్గం సంబంధించినవాడు కాబట్టి కేఎస్ఆర్ సో బాబు గారిని తిడుతున్నందుకు ఓర్చుకోలేక అరెస్ట్ చేసినాను. సార్ వీళ్ళు మాట్లాడిన వేసే లాంగ్వేజ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఇవన్నీ పక్కన పెట్టి మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు ఎలా పెడుతున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే ముందుగా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని వాళ్ళు అభినందిస్తోంది మొత్తం ప్రజలంతా కూడా. అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ బాధిత మహిళలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అభినందిస్తున్నారు? హద్దు మీరిన వాళ్ళు శిక్షింపబడెదరు అంటారు. ఇది బైబిల్ సూక్తి. ఏంటి? ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అనమాట. హద్దు దాటారు. ఇప్పుడు మీకు కొన్ని హద్దులు ఉన్నాయి, ఎవరికైనా సరే ఏది లిమిట్స్ దాటకూడదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఏంటి, ఆయన ఒక జర్నలిస్టు ముసుగులో ఈ విధంగా ఒక పార్టీ కోసం లేకపోతే ఒక కక్ష సాధింపు కోసమా? ఇది ఆ పాత్రికేయం నీకు చెప్పింది? ఇప్పుడు ఆయన ఏదో సామాజిక వర్గానికి చెందినాడు, ఆయన తిడుతున్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు అంటే, గతంలో మీరు అదే సామాజిక వర్గంలో మనం చూసాం ఏమని మాట్లాడాడు ఇదే అంబటి రాంబాబు. ఒకే సామాజిక వర్గం కాబట్టి ఎలక్షన్ కమిషనర్ ఆ పార్టీకి చేస్తున్నాడు, వాళ్ళకి చేస్తున్నాడు అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ని ఏ విధంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒక రకంగా సామాజిక వర్గ ప్రస్తావన, అరెస్టు అప్పుడు ఆ విధమైన ప్రస్తావన. వీళ్ళు ఏంటంటే ఒక రకంగా పీక్ వెళ్ళిపోయింది. ఏది? ఉన్మాదం పీక్ వెళ్ళిపోయింది. వీళ్ళు ఒక ఉన్మాదాన్ని చూపిస్తున్నారు ప్రజల్లో. ఇప్పుడు సాక్షి ఛానల్ ఆ డిబేట్ ఏంటి అసలు? అది ఏమన్నా సభ్యత ఉన్నదా? ఆ మాట్లాడేవాళ్ళు ఎవరు? ఈ రోజుకి వాళ్ళు సరిగ్గా క్షమాపణ చెప్పారా? బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను అనే మాట కొమ్మినేని నోట వచ్చిందా? కృష్ణరాజు నోట వచ్చిందా? లేదు ఆ సాక్షి మీడియానో లేకపోతే వైసీపీయో ఏంటి ఇదంతా కూడా? క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం లేదంటాడు. అభ్యంతరం లేకపోవటం ఏంటి? కావాలంటే క్షమాపణ చెబుతానంటున్నాడు. ఏంటి కావాలనేది ఏంటి? అంటే మీరు అసలు అదొక సర్వే కాదు, అదొక రీసెర్చ్ పేపర్ అన్నారు. ఇది సత్యమూర్తి గారు ఏంటది పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ ఏదో వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని అతను మరుసటి రోజు కూడా ఏమంటున్నాడు, మళ్ళీ అది చదివి వినిపిస్తున్నాడు. మళ్ళీ ఏ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఉంది అంటూ ఆ కృష్ణరాజు కూడా ఇంకొక వీడియోలో అది వివరణగా చదివి వినిపిస్తారు. అంటే వీళ్ళల్లో ఎంత ఉన్మాదం అక్కడ పేటరేగిపోతుందో అక్కడే కనపడుతోంది. అంటే ప్రత్యేకించి ఈ ప్రాంతం మీద, ఈ రాష్ట్రం మీద ఆ ముద్ర వేయడం ద్వారా వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇది ఒక హిడెన్ అజెండాతో వీళ్ళు ఇదంతా చేసిందనేది స్పష్టంగా కనపడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊరికే ఆ మాట అనలేదు. ఇది ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అన్నాడు. అంటే ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర. టార్గెట్ అమరావతి. అమరావతికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలి, అమరావతికి వచ్చే పారిశ్రామికవేత్తలని వెళ్ళగొట్టాలి. సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్తో వీళ్ళు పనిచేస్తున్నారు. ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి మెయిల్స్ పెడతారు, ట్వీట్ చేస్తారు. ఏంటి ఇక్కడ అసలు శాంతి భద్రతలు, మీ మహిళలకు భద్రత లేదంటారు, రావద్దు హైదరాబాద్లో పెట్టుకోమంటారు. వరల్డ్ బ్యాంక్ మెయిల్స్ పెడతారు, రుణాలు ఇవ్వద్దని. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వచ్చారు వీళ్ళు పెట్టిన మెయిల్స్ చూసి ఎంక్వైరీకి మొత్తం చూశారు, రైతులతో మాట్లాడారు, వీళ్ళ యొక్క కుట్ర భగ్నం చేశారు, లోన్స్ ఇస్తున్నారు. అంటే ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి 4 రోజుల క్రితం 1,00,000 కోట్లతో వర్కులకి శంకుస్థాపనలు చేయడం వీళ్ళకి కంటగింపైంది. వీళ్ళు పాడుపెట్టింది వాళ్ళ కళకళలాడుతోంది, వీళ్ళు తవ్వేసింది వాళ్ళు మళ్ళా కడుతున్నారు. రోడ్లు ధ్వంసం చేశారు, కంకర ఎత్తుకుపోయారు, గ్రావెల్ తవ్వేశారు, పైపులు ఎత్తుకుపోయారు, భవనాలు పాడుపెట్టారు. అయినా వీళ్ళ కక్ష తీరలేదు. అసలు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎదురుగా వీళ్ళ పార్టీ కార్యాలయం కట్టి దాన్ని అసలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే ఎలా వీళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగాను జగన్మోహన్ రెడ్డి అమరావతిపై అదే అక్కసు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అమరావతిపై అదే కక్ష సాధింపు. ఈ రోజుకి ఇప్పుడు ఇది జరిగి 4 రోజులు అయింది. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాడా? భారతీ మేడం ఒక ప్రకటన విడుదల చేసిందా ఆ ఛానల్ ఎండీగా?
అంటే ఏంటి, బాధ్యత లేదా మీకు? ఇప్పుడు జర్నలిజం అనేది ఒక పవిత్ర సేవ. అదేంటి, అదొక సోషల్ సర్వీస్, ఒక సామాజిక సేవ. ప్రజాహితం కోరేదే పాత్రికేయం. ఇందులో ఏమైనా ప్రజాహితం ఉందా? అరే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ రిపోర్ట్లో ఏముంది, ప్రపంచంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అని ఉంది. అంటే భారతదేశాన్ని సెక్స్ వర్కర్ల దేశం అంటారా? ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో వేరే దేశంలో ఉంటే అనేవాళ్ళు. ఈ నీచులు, ఈ ఉన్మాదులు అక్కడ లేకపోవడం అదృష్టం. ఇప్పుడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా అది పెట్టారు కదా, అదే చదివాడు కదా, దాంట్లో మొదట ఉన్న స్టేట్ ఏంటి, దాని హెడ్డింగ్ మనం చూస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ఇట్లా ఇచ్చారు. 5 రాష్ట్రాల్లో 53% ఏదో చెప్పుకుంటూ ఇచ్చారు. దాంట్లో అదేంటి, అది ఒక ఆరోగ్యపరమైన సర్వే. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలను అప్రమత్తం చేయటం, ప్రజల్ని చైతన్యపరచటం, ప్రభుత్వాన్ని హెచ్చరించటం. ఎంత మీనింగ్ఫుల్గా ఉంది ఆ పేపర్. మీరు దాన్ని ఏం చేశారు, ఒక ప్రాంతాన్ని అప్రదిష్ట పాలు చేయటం, బురద చల్లటం, బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం. అంటే ఏంటి, దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ వాళ్ళు అక్కడ కడుతున్నారు. ఇంకా నీకు కడుపు నీకంటే సత్యమూర్తి గారు కాదు, మళ్ళీ నువ్వు లేనిపోయింది జగన్మోహన్ రెడ్డి కడుపు రగిలిపోతుంటుంది. లేకపోతే అక్కడ ఖమ్మం, అదేంటి ఆ ఎర్రుపాలెం నుంచి నంబూరు 2 జిల్లాలని కలుపుతూ 2 రాష్ట్రాలను కలుపుతూ రైల్వే లైన్ 52 కిలోమీటర్లు 2250 కోట్లతో వేస్తున్నారు. కడుపు మంట, కడుపు రగిలిపోతుంటుంది. కడుపు ఉబ్బరమా? అసలు ఇదెక్కడి పార్టీ, ఇదెక్కడి ఛానల్, వీళ్ళెక్కడ నాయకులు అంటారా వీళ్ళని, అసలు పాత్రికేయులు అంటారా వీళ్ళని అసలు? ఇప్పుడు పలానా రైల్వే లైన్ వచ్చిందని హర్షిస్తూ వార్త రాస్తాం, ఫలానా పెద్ద రైల్వే స్టేషన్ ఇక్కడ కడుతున్నారంటూ దాన్ని హైలైట్ చేస్తాం. అది కదా ఇవాళ జర్నలిస్టులుగా మనం చేయాల్సింది. అంతే తప్ప నువ్వేంటి, మోడీ వచ్చి ఏమన్నా ప్రసంగించారండి, ప్రధాని మోడీ దేవతల రాజధాని అమరావతి, ఏపీ రాజధాని అమరావతి అన్నాడు. చంద్రబాబు దేవతల రాజధాని అమరావతి అని పదే పదే అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా మీకేంటి, మీరు దానిలో మీకు నష్టం ఏంటి? ఇప్పుడు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఎన్టీఆర్. అందుకని నీకు అది సరదాగా దాని మీద డిబేట్ పెడతావా? కొమ్మినేని అంటున్నాడు ఆ మాట, సరదాగా పెట్టాను ఆ డిబేట్ అని. డిబేట్లు సరదాగా పెడతారండి? సరదాగా పెట్టి అమరావతి తల్లుల్ని అవమానించటం సరదానా? ఇప్పుడు సరదా కుదురుస్తున్నారు. ఇప్పుడు పట్టుకుపోయారు కదా, అదేమంటే నాకు 70 ఏళ్ళు అంటావు, సీనియర్ సిటిజన్ అంటావు. ఇప్పుడు గుర్తొచ్చిందా 70 ఏళ్ళు? ఇప్పుడు గుర్తొచ్చిందా సీనియర్ సిటిజన్? 70 ఏళ్ళు అంటే కొంచెం మాట కూడా అట్లాగే ఉండాలి కదా. ఏమో ఏళ్ళు రాగానే సరికాదు కదా. నీ ఇష్టం వచ్చింది మాట్లాడతావు, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి అంటావా? అంటే ఇవాళ వీళ్ళకి కనీస సానుభూతి కూడా రావడం లేదంటే, ఇవాళ పండగ చేసుకుంటున్నారంటే మహిళలంతా ఏంటి 3 రోజులుగా ముట్టడి, సాక్షి కార్యాలయాల ముట్టడి, పత్రికల దహనం. మోడీ కళ్ళకేమో ఇది పుణ్యభూమిగా కనపడింది. పుణ్యభూమిపై నిలబడి మాట్లాడుతున్నా అన్నాడు. ఎంత గొప్ప మాట. మీ కళ్ళకేమో ఇది వేశ్యల భూమిగా కనపడిందా? అంటే ఎవరిది లోపం? మీ కళ్ళ లోపం. అంటే మీ కళ్ళు చూసేది వేశ్యలు, మీ ఆలోచనలు వేశ్యల చుట్టూ తిరుగుతుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.